తక్కువ ఉందా? ఏ లోన్ రావటం లేదా? అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ నెంబర్ కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకరావు. నేనైతే ఈరోజు హోండా షోరూమ్ లో ఉన్నాను. మీకు కొత్త కార్ ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. యాక్చువల్లీ కొత్త కార్ అని చెప్పను, మనకు తెలిసిందే వెన్యూ గురించి. వెన్యూ లుక్, మైలేజ్ ఇవన్నీ మనకు తెలిసిందే. అయితే చిన్న చిన్న మోడిఫికేషన్స్ అనేవి వీళ్ళు చేశారనమాట. దాంతో కార్ కి ప్రీమియం లుక్ అనేది మనకి కనిపిస్తుంది. అండ్ ఈ మోడిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో కార్ ని ప్రొటెక్ట్ చేయడానికి వీటిని యూజ్ చేశారు. బట్ కార్ ని ప్రొటెక్ట్ చేయడానికి వీటిని యూజ్ చేసినప్పటికీ కూడాను డిఫరెంట్ లుక్ అనేది కార్ కి ఇస్తుంది. సో మనం ఒకసారి స్టార్ట్ చూద్దాము. మనకు తెలిసిందే వెన్యూకి ఫ్రంట్ నుండి లుక్ ఎలా ఉంటుందో మన అందరికి తెలిసిందే. సో దీంట్లో ఎలాంటి మోడిఫికేషన్ లేదు. మనకి చూసుకుంటే దీనికి బంపర్ కి కానీ దీనికి కానీ మనకి ఎలాంటి మోడిఫికేషన్ లేదు. బట్ మోడిఫికేషన్స్ ఎక్కడున్నవి అనేది నేను ఒక్కసారి మీకు క్లియర్ గా అయితే చూపిస్తాను. అంతకంటే ముందు మనం ఒకసారి ఇంజిన్ గురించి చూసుకుందాము. ఇంజిన్ అండ్ మైలేజ్ గురించి ఒక్కసారి చెప్తాను. సో ఒక్కసారి వెన్యూలో ఇంజిన్ గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ మనకి 4 cylinders తో ఇంజిన్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే ఇందులో మనకి మెయిన్ గా చెప్పాలంటే 3 types ఆఫ్ ఇంజిన్స్, అంటే 2 పెట్రోల్ తో అండ్ 1 డీజిల్ అనమాట. పెట్రోల్ విషయానికి వచ్చేసేపాటికి మనకి 1.2 కప్పా ఇంజిన్ అండ్ ఎట్ ద టైం ఏంటంటే 1.0 లీటర్ టర్బో అనేది ఇస్తున్నారు. అయితే దీని యొక్క మైలేజ్ ఏ విధంగా ఉంటుంది అంటే కనుక పెట్రోల్ గురించి మనం చూసుకుంటే కనుక 1.2 లీటర్ కప్పా ఇంజిన్ కి వచ్చేసేపటికి 13 to 14 కిలోమీటర్స్ ఇస్తుంది. అండ్ మనకి 1.0 టర్బో విషయానికి వచ్చేసేపాటికి 12 to 13 కిలోమీటర్స్ అనేది ఇస్తుంది. అండ్ సెకండరీ ఏంటంటే మనకి డీజిల్ కూడా ఉంది. సో డీజిల్ విషయానికి వచ్చేసేపటికి 1.5 CIDI డీజిల్ ఇంజిన్ అనేది మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే దీన్ని బేస్ చేసుకుని మనకి ఎంత మైలేజ్ ఇస్తుంది అంటే కనుక 15 to 16 కిలోమీటర్స్ మైలేజ్ అనేది ఇంజిన్ నుండి మనకు వస్తుంది. అంటే 4 cylinders తో మనకి ఇంజిన్ వస్తుంది. వెన్యూలో స్పెషాలిటీ ఏంటి అంటే పెట్రోల్ అండ్ డీజిల్ రెండింటితో కూడా ఈ కార్ ని మనం నడపచ్చు. సో నెక్స్ట్ హైలైట్ ఏంటో ఒకసారి కార్ లో చూద్దాము. సో నెక్స్ట్ హైలైట్ వచ్చేసి ఈ వెన్యూలో మనకి తెలిసిందే. మనకి నెక్స్ట్ ఇక్కడ చూసారా మనకి ఇది ఏదైతే ఉందో ఇది కార్నరింగ్ ప్రొటెక్టర్ అని చెప్పేసి అంటారు. ఇది చూడడానికి నిజానికి కార్ కి ఒక డిఫరెంట్ అండ్ ప్రీమియం లుక్ ఇస్తుంది. కానీ దీని వల్ల యూజ్ ఏంటి అంటే గనక ఎప్పుడైనా మనం వెళ్తున్నప్పుడు కార్నర్ నుండి ఏదైనా తగిలితే దీనివల్ల లైట్ కి ఎలాంటి డ్యామేజ్ కాకుండా లైట్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ ప్రొటెక్టర్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. డిజైన్ చేశారు స్పెషల్ గా దీన్ని, ఈ కార్నరింగ్ ప్రొటెక్టర్ ని వీళ్ళు స్పెషల్ గా డిజైన్ చేశారు. సో దీని వల్ల లైట్ కి ఎలాంటి డ్యామేజ్ కాదు. అట్ ద టైం ఏంటి అంటే కనుక కార్ కి ఒక డిఫరెంట్ లుక్ అనేది, ఒక గుడ్ లుక్ అనేది దీని వల్ల మనకు వస్తుంది. సో ఇలానే చిన్న చిన్న మోడిఫికేషన్స్ అనేవి వీళ్ళు చేశారు. అవేంటో ఒక్కసారి మనం చూద్దాము. సో ఇక్కడికి వచ్చేసేపాటికి చూసారా వెన్యూ అనే మనకి ఒక లోగో అనేది కనిపిస్తుంది. యాక్చువల్లీ దీనివల్ల యూజ్ ఏంటి, ఇది ఎందుకు దీన్ని వేశారు అంటే కనుక మనం స్పీడ్ గా వచ్చి మనం పార్క్ చేస్తున్న టైంలో ఏమైనా ఇరుకు ప్లేసెస్ లో పార్క్ చేసినప్పుడు ఇక్కడ డ్యామేజ్ అవ్వడం, గీతలు పడడం లాంటివి మనం రెగ్యులర్ గా చూస్తుంటాము. అయితే వాటి నుండి కార్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం దీన్ని డిజైన్ చేశారు. సో చెప్పాలి అంటే ఇంతకు ముందు నేను చెప్పాను కదా, కార్ కు ఒక డిఫరెంట్ అండ్ గుడ్ లుక్ ఇవ్వడంతో పాటు కార్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం అనేది వీళ్ళు డిజైన్ చేశారు. ఇది నిజం చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇట్స్ డిఫరెంట్. సో ఇది చూసారు కదా. సో ఒక్కసారి చూడండి, డోర్ ఎడ్జ్ గార్లిష్. సో దీన్ని కూడా చాలా చక్కగా వెన్యూ అనే లోగో వచ్చేలాగా చాలా చక్కగా డిజైన్ చేశారు. యాక్చువల్లీ ఇది కూడా కార్ కు ఒక డిఫరెంట్ లుక్ ఇస్తుంది. నెక్స్ట్ మనం చూస్తే కనుక ఇది సైడ్ మోల్డింగ్స్ అనమాట. సో ఇది కూడా చాలా డిఫరెంట్ గా డిజైన్ చేసి వీళ్ళు పెట్టారు. అయితే దీని వల్ల యూజ్ ఏంటి అంటే ఎక్కడైనా మనం కార్ ని సైడ్ నుండి వచ్చి గుద్దినా లేదంటే కనుక కాల్తో కొంతమంది తంతూ ఉంటారు కదా కార్ ని. సో అలాంటి టైంలో కార్ కి ఎలాంటి ప్రాబ్లం అవ్వకుండా, డ్యామేజ్ కాకుండా ఇది అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇది ప్రొటెక్ట్ చేయడం కోసం కార్ ని వీళ్ళు డిజైన్ చేసినప్పటికీ కూడా కార్ కు ఒక డిఫరెంట్ లుక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో అంటే ప్రీమియం లుక్ ఇస్తుంది. ఎట్ ద టైం అంటే మనకి ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి 4 doors కి కూడా మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 4 doors కి ఇవి 4 ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుండి స్టార్ట్ అయిందంటే టెయిల్ ల్యాంప్ నుండి మనకి ఇదంతా స్టార్ట్ అయింది అనమాట. సో దీన్ని ఏమంటారు అంటే
టేల్ ల్యాంప్ కనెక్టింగ్ క్రోమ్ గార్లిష్ అని చెప్పేసి అంటారు. సో నేను ఇంతకు ముందు ఆల్రెడీ ఫ్రంట్ ల్యాంప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను కదా, వీటిని ప్రొటెక్ట్ చేయడం కోసం, ల్యాంప్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం వీళ్ళు దీన్ని డిజైన్ చేయడం అనేది జరిగింది. అంటే అక్కడ నుండి మనకి బూట్ స్పేస్ దగ్గర కూడా చూసారా, మనకి ఇదంతా కనెక్ట్ అయింది అనమాట. సో కనెక్టింగ్ క్రోమ్ గార్లిష్ అని చెప్పేసి ఎందుకు అన్నారు అంటే, మనకి ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి, అంటే ఈ ల్యాంప్ నుండి, టైల్ ల్యాంప్ నుండి స్టార్ట్ అయ్యి మళ్ళీ మనకి నెక్స్ట్ అక్కడ టైల్ ల్యాంప్ వరకు ఎండ్ అయ్యింది. సో అందుకనే దీన్ని కనెక్టింగ్ అనేసి వీళ్ళు నేమ్ పెట్టారు. అయితే నిజం చెప్పాలంటే బ్యాక్ నుండి కార్ ని చూసినప్పుడు కూడా దీనికి ఒక డిఫరెంట్ లుక్, కార్కి ఒక ప్రీమియం లుక్ అనేది వస్తుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే కార్ ని ప్రొటెక్ట్ చేయడానికి వీళ్ళు దీన్ని డిజైన్ చేసినప్పటికీ కూడా దీని వల్ల కార్ కి ప్రీమియం లుక్ అనేది రావడం జరుగుతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే మనకి వెన్యూ గురించి మనకు తెలిసిందే, దీని యొక్క ఫీచర్స్ ఎలా ఉంటాయి అనేది మనకు తెలిసిందే. యాస్టిస్ దీన్ని కూడా సేమ్ ఇలానే ఉంటుంది, కానీ చిన్నపాటి మోడిఫికేషన్స్ అనేవి చేశారు. దానివల్ల ఒక డిఫరెంట్ లుక్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో చాలా మందికి డౌట్ ఉంటుంది, ఇంత చక్కగా వీళ్ళు డిజైన్ చేశారు, ఇంత చక్కగా మోడిఫికేషన్ చేశారు కదా, సో ఎంత అవుతుంది ఇలాంటి చిన్నపాటి మోడిఫికేషన్స్ అని చెప్పేసి డౌట్ పడుతుంటారు. అదే కనుక మనం బయట ఈ మోడిఫికేషన్స్ కొన్ని చేపించుకుంటే కనుక మనకి అరౌండింగ్ 21,000 to 20,000 నుండి 21,000 to 22,000 నుండి అవుతుంది. సో అదే గనుక మనం కొండాపూర్ కున్ హోండాయ్ షోరూమ్ వాళ్ళకి ఇస్తే గనుక అరౌండింగ్ 6,000 లో వీళ్ళు ఈ ఫినిషింగ్ అనేది మనకి ఇస్తారు. అండ్ సో ఈ కార్ లో మరొక స్పెషల్ కూడా ఉంది, అదేంటి అంటే గనక ఇక్కడ చూడండి. సో ఇది స్పెషల్ గా కస్టమైజ్ చేశారనమాట ఈ కారు కోసం. సో దీన్ని వచ్చేసి 3D బూట్ మ్యాట్ అని చెప్పేసి అంటారు. సో డిఫరెంట్ గా అనమాట, మనకి ఏవైతే ఎడ్జెస్ కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడాను ఎల్లో కలర్ థ్రెడ్ తో వీళ్ళు డిజైన్ చేశారు. సో ఇదంతా కూడా కార్ లోపల ఒక డిఫరెంట్ లుక్ అనేది క్రియేట్ చేస్తుంది. అంటే ఓన్లీ కార్ కి బయట నుండి మాత్రమే కాదు, ఈ లుక్ లోపల నుండి కూడా ఒక డిఫరెంట్ లుక్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక్కసారి మనం ప్రైస్ కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, బయట మనం ఇవన్నీ చేపించుకుంటే 21,000 to 22,000 వరకు అవుతుంది. అదే గనక మనం కొండాపూర్ కున్ హోండా వాళ్ళకి ఇస్తే గనక, షోరూమ్ వాళ్ళకి ఇస్తే వీళ్ళు 6,000 కి ఈ మోడిఫికేషన్స్ అనేవి చేసి మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో వెన్యూలో మరొక స్పెషల్ ఏంటి అంటే కనుక మనకి గేర్ సిస్టమ్ గురించి చెప్పాలి అంటే, ఎంటీ అంటే మాన్యువల్ ఉంది, అలానే డిసిటీ కూడా ఆటోమేటిక్ కూడా ఉంది. సో మనకి ఏది కావాలంటే మనం పర్చేస్ చేసుకోవచ్చు. అట్లనే మనకి సీటింగ్ వచ్చేసేపాటికి చాలా కంఫర్టబుల్ ఉంది. అండ్ ఫ్రంట్ కూడా మనకి కాళ్ళు పెట్టుకోవడానికి చాలా ఎక్కువ స్పేస్ అనేది ఉంది. సో హైట్ ఉన్న వాళ్ళు ఎలా అయినా కానీ మనకి ఎవరికైనా సరే ఇది కంఫర్ట్ గా ఉంటుంది కార్. అట్ ద టైం బ్యాక్ సైడ్ కూడా మనం లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు కొన్ని కార్స్ లో మనకి సీటింగ్ అనేది చాలా ప్రాబ్లం ఉంటుంది, బట్ ఇక్కడ అలా కాదు, చాలా చక్కగా ఉంది, సాఫ్ట్. అండ్ మనకి ఏంటంటే ముగ్గురు కూడా ఎంత దూరమైనా సరే ట్రావెల్ చేయొచ్చు, ముగ్గురు కూర్చున్నా కానీ చాలా పీస్ఫుల్ గా ఫ్రీగా మనం ఎంత లాంగ్ జర్నీ అయినా చేసే విధంగా వీళ్ళు సీట్ బ్యాక్ సైడ్ సీట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అట్ ద టైం ఏంటంటే బూట్ స్పేస్ కూడా చాలా చక్కగా ఉంది అనమాట, బూట్ స్పేస్ కూడా చాలా పెద్దగానే ఇచ్చారు. సో మొత్తం మీద చూసుకుంటే వెన్యూలో చిన్న చిన్న మార్క్స్ తో ఒక డిఫరెంట్ అండ్ ప్రీమియం లుక్ అనేది వీరు ప్రొవైడ్ చేస్తున్నారు.